श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 45వ అధ్యాయం మొన్నటి తర్వాయి. సరే, సంసారంలోనే సహాయం చేయని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? బియ్యంకుడు కానీ, అల్లుడు కానీ, భార్య కానీ ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకుని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థికంలో తోడొచ్చేవారు ఎవరు ఉండరు. అయితే మరి ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలమో దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి
మనకి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని పరలోకంలోని ఫలాలను అనుభవించడం మీద కోరికను వదిలేసి శమధమాదులని ఆరిటిని స్వాధీనం చేసుకుని మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయభోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే ఏ ఉపాయము చేయకుండా చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించడం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానం అంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్త ఏకాగ్రతను సాధించడం. ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకుని తమంత తామే సిద్ధమైన వారే పరమార్థాన్ని సాధించగలరు. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం. గురువే నిజమైన బ్రహ్మ, గురువే ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు అన్న భావనను నిరంతరం పెట్టుకుని సర్వ అనిత్య విషయాలను వదిలేయటమే పరమార్థ సాధన. అనిత్య విషయాలను వదిలివేయటం వల్లే సంసారంలో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సద్గురువు బ్రహ్మ చైతన్యంతో పరిపూర్ణమైనట్లు భాషిస్తారు. అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నట్లు విశ్వాసం కలుగుతుంది. దాన్నే అభేద భజన అంటారు. భీతితోనూ లేదా ప్రేమతోనూ ఆయన్ని సదా ధ్యానించేవారు కంసుడు, రావణుడు, పురుగు వరుసగా కృష్ణుడు, రాముడు భ్రమరాలుగా అయిపోయినట్లు అవుతారు. అలా ధ్యానం చేసే వస్తువే ధ్యేయం అయిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అనన్యత్వం కావాలి. మోక్ష ప్రాప్తి కోసం ధ్యానం లాంటి మరో సాధన లేని లేదు. ఈ ధ్యానాన్ని తమంతా తామే అభ్యసించే వారికి ముక్తి వెంటనే లభిస్తుంది. అప్పుడు జనన మరణాలనేవి ఎక్కడుంటాయి? అక్కడ జీవభావం అనే చిహ్నం విస్మరించబడుతుంది. ప్రపంచ స్పృహ అస్తమిస్తుంది. ఆత్మవైపు లక్ష్యం పెట్టడం వల్ల సుఖం ప్రాప్తిస్తుంది. కనుక మన గురువు నామాన్ని జపించడం వల్ల పరమానందం కలుగుతుంది. జీవుల్లో భగవంతుని దర్శనమవుతుంది. నామ మహిమ కన్నా గొప్ప ఏమిటి? ఎవరి నామానికి అలాంటి మహత్తు ఉందో వారికి నేను సద్భావంతో నమస్కరిస్తాను. వారికి నేను కాయా వాచా మనసా శరణు వెళ్తాను. ఈ అర్థాన్ని స్పష్టం చేసి చూపించగల ఒక కథను నేను శ్రోతలకు ఇప్పుడు చెప్తాను. దాన్ని మీరు మీ హితం కోసం ఏకాగ్ర చిత్తంతో వినండి. కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సమర్థుల ఆజ్ఞతో నిత్య నియమంగా ఏకనాథ భాగవతం చదువుతుండేవాడు. అది అందరికీ తెలుసు. ఒకసారి దీక్షిత్ ముంబై చౌపాటీలో ఉన్న కాకా మహాజన్ ఇంట్లో భోజనం ముగిశాక ఆ గ్రంథాన్ని నియమానుసారం చదవసాగాడు. వరుసగా ఆ భాగవతంలోని అద్వితీయమైన అందమైన 2వ అధ్యాయం విన్న శ్రోతల మనసులు ఆనందించాయి. కాకా మహాజని బాబా భక్తుడైన మాధవరావుతో కలిసి ఏకాగ్ర చిత్తంతో ఆ భాగవతం వినటానికి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆ కథ కూడా ఎంతో మధురంగా ఉంది. శ్రోతల కోరిక తీరి భగవద్భక్తి మీద ప్రేమ పెరిగేంత మంచి కథ అది. వచ్చిన కథ వృషభ కులంలోని కీర్తిని పెంచే 9 మంది సోదరులకు చెందిన మధురమైన, ఆనందదాయకమైన, ప్రబోధాత్మకమైనది. ఆ 9 మంది కూడా భగవత్ స్వరూపులు. వారికి అపరిమిత క్షమా శాంతులున్నాయి. భాగవత ధర్మ మహిమను విని చకితుడైనాడు జనక మహారాజు. అత్యంతిక క్షేమం అంటే ఏమిటి? హరి పరమభక్తి అంటే ఏమిటి? హరిమాయను సులభంగా దాటడం ఎలా అని స్తబ్దంగా ఉండిపోయాడు. అయితే గురుచరణాలు ఎంతో శుభప్రదమైనవి. కర్మ అకర్మల మర్మం ఒకటే. గురువే పరమాత్మ రూపం. గురువు పట్ల భక్తి కలిగి ఉండటమే భాగవత ధర్మం అని ద్రుమిడుడు హరి చరిత్రను చెప్పి ప్రతి ఒక్క అవతారంలోని విశిష్టతను వర్ణించాడు. అలాగే పురుషావతారాన్ని ఎలా గుర్తించాలో చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు. తరువాత చమస్ జనక మహారాజుకి భక్తి లేని వారి దుర్గతిని నిరూపించాడు. వేదవిహిత కర్మలు చేయకపోవడం వల్ల సర్వస్వము ఎలా నశిస్తుందో చెప్పాడు. సర్వుల హృదయాల్లో హరియే ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించవద్దు. ప్రతి ఒక్క దేహంలోనూ పరమేశ్వరుణ్ణే చూడాలి. ఆయన లేని స్థలం కొంచెం కూడా లేదు అని చెప్పాడు. చివరికి 9వ వాడైన కరభాజనుడు కృత త్రేతాది యుగాల్లో ఏ దైవాల మూర్తుల పూజ ధ్యానాలను ఎలా చేయాలో చెప్పాడు. కలియుగంలో హరి గురు చరణాలను స్మరించడం ఒక్కటే సాధన. దానివల్లే సంసార చింత, పునర్జన్మ గురించిన భీతి నశించిపోతుంది. శరణాగతులను సంరక్షించగల స్థానం హరి గురు చరణాలే. అలా పారాయణ పూర్తయిపోయాక కాకాసాహెబ్ ఇలా ప్రశ్నించాడు. ఈ నవనాథుల గోష్ఠి ఎంత అద్భుతం! వారి పద్ధతిని మనం ఆలోచించనినా లేకపోతున్నాం. తరువాత ప్రేమతో అతను మాధవరావుతో ఇంకా ఇలా అన్నాడు. ఎంత కఠినమైన భక్తి! మనలాంటి మూర్ఖులకు అలా ఉండగల శక్తి ఎక్కడిది? అలా ఉండగలగడం మన వల్ల జన్మ జన్మలకు జరగదు.
గొప్ప శక్తివంతులైన నాథులు ఎక్కడ, మనలాంటి పాపులు ఎక్కడ? ఈ భక్తి అంత సులభమా? మూర్తిభవించిన సత్యము జ్ఞానము కలవాళ్ళు ధన్యులు. ఇలాంటి భక్తి మన వల్ల అవుతుందా? దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? నేనైతే హతాశునైనాను. నేను అలసిపోయాను. మన జన్మ వ్యర్థమైనట్లు అనిపిస్తోంది. కాకాసాహెబ్ స్వాభావికంగా ప్రేమతత్వం గలవాడు. అతని మనసుకి ఇలాంటి కలవరం ఎందుకు కలిగింది? సుస్థిరమైన అతని మనసు ఎందుకు చెలించింది అని శ్యామ మనసులో అలజడి చెలరేగింది. శ్యామ అంటే మాధవరావు. అతనికి కాకా అంటే మనసులో ఎంతో ప్రేమ. అతనికి కాకా అలా దైన్యంగా అవటం నచ్చలేదు. అతను ఇలా అన్నాడు, బాబా లాంటి నగను ధరించగల అదృష్టం వరించిన వాళ్ళు ముఖాన్ని దీనంగా ఎందుకు పెట్టుకోవాలి? అలాంటి వారి జీవితం వ్యర్థం. సాయి చరణాల్లో దృఢమైన శ్రద్ధ ఉన్నప్పుడు మనసులో కలవరం ఎందుకు? నవనాథుల భక్తి గొప్ప ప్రబలమైనదే కావచ్చు, మన భక్తి మాత్రం ప్రేమతో కూడుకుని లేదా? ఏకనాథ్ మహారాజు గారి టీకా సహిత భాగవతంలోని 11వ స్కంధాన్ని, భావార్థ రామాయణాన్ని నిత్యము చదవమని బాబా స్పష్టంగా నీకు ఆజ్ఞ ఇచ్చారు కదా. అలాగే భగవంతుని చరణాలను, గురు చరణాలను స్మరిస్తూ ఉండడం అనేది బాబా మనకిచ్చిన గొప్ప ఉపదేశం కాదా? ఇదే మనం సంసార భయాన్ని నుంచి తరించిపోగల సాధనం. మరి నీవిలా చింతించడంలో అర్థం ఏమిటి? అయినా కాకాకి ఆ 9 యోగుల ఆచరణ పద్ధతిని, తీక్షణమైన కత్తిపై సాము లాంటి వారి నియమాలని మనం కొంచెమైనా సాధించగలమా అన్న చింతే పట్టుకుంది. అతని మనసుకు చాలా వ్యాకులత కలిగింది. నవయోగుల భక్తే ఎంతో శ్రేష్టమైనది. మనకది ఏ ఉపాయంతో ప్రకటమవుతుంది? అలా అయితేనే దేవుడు నిజంగా మనకు లభిస్తాడు. కాకాకి అలాంటి దుర్భర వేదన కలిగింది. కూర్చున్నా, నించున్నా, పడుకున్నా ఈ విచారమే అతని మనసును పట్టి పీడించింది. ఆ మర్నాడు ఒక చిత్రం జరిగింది. శ్రోతలు దాన్ని వివరంగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రొద్దున్నే ఆనందరావు, అతని ఇంటి పేరు పాకాడే, అతను మాధవరావుని ఎతుక్కుంటూ వచ్చాడు. అది కూడా సరిగ్గా భాగవతం చదివే సమయానికే. మాధవరావుతో తనకు వచ్చిన విచిత్రమైన కళ గురించి చెప్పాడు. ఒక ప్రక్క పారాయణం నడుస్తుంది, మరో ప్రక్క వారిద్దరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల శ్రోత వక్తల ఏకాగ్రత భంగమైంది. ఆనందరావు మనసు చలించింది. అతను మాధవరావుకి స్వప్నం గురించి చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే ఒక పారాయణం క్షణం పాటు ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబ్ వాళ్ళని ఇలా అడిగారు, ఏమిటి విశేషం? మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా అదేమిటో చెప్పకూడదా? దానికి మాధవరావు ఇలా అన్నాడు, మీకు నిన్నే ఒక సందేహం కలిగింది కదా, ఇప్పటికిప్పుడు దానికి సమాధానం వచ్చింది. చూడండి, సంసార సాగరాన్ని తలుపు చేసే భక్తి లక్షణం చూడండి. పాకాడే కలలో బాబా అతనికి ఎలా దర్శనం ఇచ్చారో వినండి. మీ సందేహం పటాపంచరైపోతుంది. గురుచరణాలకు నమస్కరించటం, ఆ పాటి భక్తి చాలని నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్వప్నం వినాలని అందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబ్కు. ఎందుకంటే సందేహం కూడా మొదట అతనికే కదా కలిగింది. అందరి కోరికను చూసి ఆనందరావు తన కళను గురించి చెప్పసాగాడు. చక్కని శ్రద్ధతో కూడిన మనసున్న శ్రోతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక మహాసముద్రంలో నడుంలోతు నీళ్ళల్లో నేను నిలబడి ఉన్నాను. అక్కడ అనుకోకుండా కళ్ళెదుట శ్రీ సాయి సమర్థులు కనిపించారు. రత్న ఖచ్చిత సింహాసనం ఉందక్కడ. దాని మీద సాయి సమర్థులు విరాజమానులై ఉన్నారు. ఆయన పాదాలు నీళ్ళల్లో మునిగి ఉన్నాయి. అలాంటి ఆయన రూపాన్ని నేను చూశాను. అలాంటి బాబా మనోహర రూపాన్ని చూసి నా మనసుకి ఎంతో తృప్తి కలిగింది. ఇది కలైనన్న భావనే కలగలేదు. బాబా దర్శనంతో మనసు ఎంతో సుఖించింది. దైవగతి ఎంత చిత్రం అంటే మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నాతో భావపూర్వకంగా ఆనందరావు బాబా పాదాలపై పడు అన్నాడు. అప్పుడు నేను అతనితో, నాకు కూడా ఎంతో కోరికగా ఉంది, కానీ ఆ పాదాలు నీళ్ళలో ఉన్నాయి కదా, నా చేత్తో ఎలా పట్టుకోగలను? పాదాలు నీళ్ళలో ఉంటే నేను వాటిపై
వాటిపై తల ఎలా పెట్టను? నేను ఇప్పుడేం చేయాలో నాకు అసలు తెలియటం లేదు అన్నాడు. అది విని మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీళ్ళల్లో మునిగి ఉన్న మీ పాదాలను పైకి తీయండి. మాధవరావు అలా అనగానే బాబా వెంటనే తమ పాదాలు పైకి తీశారు. నేను మాత్రం ఆలస్యం కాకుండా వాటిని పట్టుకొని నమస్కరించాను. అలా ఆ చరణాలు గట్టిగా పట్టుకోగానే బాబా నాకు ఆశీస్సులిచ్చారు. సరే, నీకు శ్రేయస్సు కలుగుతుంది, భయపడనవసరం లేదు అని బాబా ఇంకా ఇలా అన్నారు. చూడు, నా శ్యామకి ఒక పట్టంచు తోవ తీస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసావహించి నేను ఒక పట్టంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ దాన్ని నీ చేత్తో మాధవరావుకి ఇవ్వు. నా విన్నపాన్ని మన్నించు. ఆ దోవతి మాధవరావు కట్టుకునేలా చేసి నాకు సంతోషం కలిగించు. నిజంగా నేనప్పుడు నీకు రుణపడతాను. ఆనందరావు కథను మాధవరావు స్వయంగా విన్నాడు. కాకాసాహెబ్ ఆ వస్త్రాలు అతనికి ఇవ్వకపోతే అతను తీసుకోలేదు. అతను ఇది ఆనందరావుకు వచ్చిన స్వప్నం, నాకెలాంటి సూచన రాలేదు, నాకేదో ఒక రుజువు కలగకుండా నేను ఈ బట్టలు తీసుకోను. దానికి కాకాసాహెబ్, మనం ఇప్పుడు బాబా అన్న దానిలో ఎంత నిజముందో పరీక్షించి చూద్దాం. దోవత తీసుకోవడం యోగ్యమో అయోగ్యమో చీటీలు వేసి చూద్దాం. బాబా ఏ చీటీ ఇస్తే దాన్ని బాబా ఆజ్ఞగా భావిద్దాం అని ఆ రకంగా చేయటం మొదలెట్టి అతను బాబా వద్ద చీటీలు వేశాడు. కాకాసాహెబ్ తన భారం పూర్తిగా బాబా పైనే వేసేవాడు. ఏ విషయం గురించి అయినా అతను మొదట సాయిని అడిగి ఆ తర్వాతే ఆ పని చేసేవాడు. అవన్నీ బాబా హయంలో జరిగాయి. కానీ అదే పద్ధతి ఆయన తర్వాత కూడా నడుస్తుంది. చీటీలు వేసి అతను బాబా అనుమతి తీసుకునేవాడు. అదే ప్రకారంగా ఎంతో నిశ్చయపూర్వకంగా వ్యవహరించేవాడు. పని పెద్దది కానీ చిన్నది కానీ చీటీ ద్వారా అనుమతి తీసుకోకుండా ప్రాణం పోయినా సరే ఏమీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞే సర్వతా కీటురాయి అయ్యేది. దేహమే మనది కానప్పుడు దాన్ని ఒక్కసారి బాబా పాదాలపై పడేశాక అక్కడ దాని చలవలనాలపై మనకు అధికారం ఏముంటుంది? చూడండి, ఈ ఒక్క భావంతో లక్షల రూపాయలు సంపాదించగలిగిన వాటిని అతను కాలితో తన్నేశాడు. ఆ నిశ్చయాన్ని అతను మరణించే వరకు అలాగే పెట్టుకున్నాడు. నీ విశ్వాసం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపిస్తాను. అందులో కూర్చోబెట్టి నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు నిశ్చితంగా ఉండు అని బాబా పలికిన ఆ కృపా పలుకులు అక్షరాల అనుభవంలోకి వచ్చాయి. కాకా యొక్క దేహావసాన ఎంత అద్భుతంగా అయిందో అది సాయిలీలా పాఠకులకు తెలుసు. ఆ స్థితి గుర్తొస్తే విమానంలో వెళ్ళటం అంటే ఏమిటి, గురునామస్మరణతో మరణం అంటే ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. అలా దీక్షితు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. అతని చిత్తం సదా సాయి చరణాలను పట్టుకొని ఉండేది. ఇష్టమిత్రులకు కూడా అదే నేర్పించి అతను గురుపాదాల్లో లీనమైనాడు. సరే, గడిచిన కథానుసంతానం ఏమిటంటే చీటీల ఉపాయము ఇద్దరికి అంటే ఆనందరావుకు మాధవరావుకి అంగీకారమైంది. ఎందుకంటే ఇద్దరికీ కాకాసాహెబ్ మీద ప్రేమ ఉండేది. తర్వాత ఆలస్యం చేయకుండా చీటీలు రాశారు. ఒక చీటీలో దోవతి తీసుకో, మరో చీటీలో దాన్ని తిరస్కరించు అని వ్రాసి సాయి ఛాయాచిత్రంలోని పాదాల వద్ద పెట్టారు. అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లోడితో అందులోని ఒక చీటీని తీయమని చెప్పినప్పుడు మాధవరావు దోవతి తీసుకో అన్న ఆజ్ఞ రాగానే అందరికీ ఆనందం కలిగింది. కాకాసాహెబ్ ఆ పట్టంచు దోవతిని మాధవరావు చేతిలో పెట్టాడు. ఆనందరావుకి కలొచ్చింది. మాధవరావుకి చీటీ వచ్చింది. ఒకదానితో ఒకటి కలిసింది. ఇద్దరూ సంతోషించారు. వారికి పట్టరానంత పరమానందం కలిగింది. మాధవరావు మనసులో ఆనందించాడు. ఆనందరావు కూడా సంతోషించాడు. సాయి భక్తి పెరిగి కాకా సందేహము పటాపంచలైంది. ఈ కథకి సారము ఎవరి విషయం వాళ్లే ఆలోచించుకోవాలి. లేకపోతే గురుచరణాల్లో సెప్స్ పెట్టి గురువు నోటి నుంచి వెలువడే శబ్దాలపై ధ్యాస పెట్టాలి. మన అవస్థ, మనం ఈ జగత్తులో చేయవలసిన పని లేదా మన మనసులో చెలరేగే ఆలోచనలు ఇవి మనకన్నా మన గురువుకే ఎంతో వివరంగా తెలుసు. మనసు ఎలా ఉద్ధరించాలో అది కూడా ఆయనకే తెలుసు.
రోగాన్ని అనుసరించే పరీక్ష అలాగే మందు అనుపానాలను సద్గురువు శిష్యునికి సంసారం అనే రోగ నివారణను ఇస్తారు. గురువు స్వయంగా ఏమి ఆచరిస్తారో దాన్ని మనం అనుకరించకూడదు. మన కోసం ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలువారుతాయో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ఆ మాటల మీదే శ్రద్ధ పెట్టి వాటినే నిత్యము చింతన చేయాలి. ఆ మాటలే మన ఉద్ధరణకు కారణమవుతాయి. వాటిని సదా గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏ గ్రంథ పారాయణం చెప్తారో అదే ఆయన మాటలకు స్పష్టీకరణ. మనం మాత్రం గురువుపదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వేదవాక్యం లేదా ప్రమాణమని తెలుసుకోవాలి. ఏ మహాత్ముల మాటనైనా సరే చెవులతో వినాలి. వాటిని అనాధారం చేయకూడదు. కానీ మనని విచారపూర్వకంగా పోషించే మన తల్లి మరొకరు చేయగలరా? ఆమెకు తన పిల్లల గురించే తల్లికుండే నిజమైన ప్రేమ, కరుణ ఉంటుంది. పిల్లలకు ఆమె ఆనందాన్ని గురించిన ఆలోచన ఉండదు. పిల్లలు అడిగిన ముద్దును ఆమె తీరుస్తుంది. ఈ సృష్టిలో మహాత్ములు అంచనా వేయలేము. కానీ మన తండ్రే. ఈ సాయిబాబా నోటి నుంచి వచ్చిన కారుణ్య రసామృతాన్ని వర్షించే మాటలు మన హృదయమనే కాగితం మీద ప్రయాస పెట్టుకోవాలి. కనుక సాయి నోటి నుంచి వచ్చిన మాటల పైన మనం చక్కగా శ్రద్ధ పెట్టాలి. చివరికి ఆ కృపానిధి సంసారంలోని మూడు రకాల దుఃఖాలను దూరం చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆయన ఉపాయం ఆయనకే తెలుస్తుంది. మనం సహజంగా సంభవించే ఆయన అద్భుత లీలలను ప్రేమ నింపుకున్న కళ్ళతో చూడాలి. ఇతరులు చెప్పిందంతా వినాలి అంతే. కానీ మన ధ్యేయాన్ని మాత్రం వదలకూడదు. మన గురు వచనాలను విస్మరించకూడదు. అందులోనే మనకు పరమ శ్రేయస్సు ఉంటుంది. అదే మనలను సంసారం గురించి పునర్జన్మల గురించి ఉన్న భీతిని పోగొడుతుంది. అందులోనే మనకు అన్ని గ్రంథ పారాయణాలు ఉన్నాయి. మన జప తప అనుష్ఠాలన్నీ అవే. సూర్యుని ముందు అంధకారం ఎక్కడుంటుంది? అలాంటి గురుపుత్రులకు సంసారం అసలు సాగరమే కాదు. మీరు సృష్టిలో ఎక్కడున్నా దగ్గరలోనూ లేదా ఎంతో దూరంలో సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే గురువుకి భక్తుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అలా వ్రాస్తూ ఉంటే ఒకళ్ళను చూసి మరొకళ్ళు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించిన ఒక కథ మనసుకి గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఓసారి బాబా మహల్సాపతితో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పడక ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానడు ఉండేది. దానికి రెండు వైపులా గుడ్డ పిలుకలు కట్టి దాన్ని మసీదు దూలానికి అడ్డంగా బాబా వేలాడదీసేవాళ్ళు. దాని మీదే నిద్రించేవాళ్ళు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి ఆ పలక మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించిన వృత్తాంతం అమూలాగ్రం గడిచిన 10వ అధ్యాయం మొదట్లోనే వర్ణించబడింది. ఇప్పుడు ఆ పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి బాబా ఆ పలక మహత్యాన్ని మనస్ఫూర్తిగా అలా వర్ణించి చెప్తూ ఉంటే కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో, పలక మీద పడుకోవాలని ఉంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వేలాడదీస్తాను. దాని మీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి మహల్సాపతిని కింద వదిలేసి నేను పైన కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో పలక మీద పడుకోవాలని ఉంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వేలాడదీస్తాను. దాని మీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి మహల్సాపతిని కింద వదిలేసి నేను పైన ఎలా పడుకోను? నాకు కిందుంటేనే బాగుంది అని సమాధానం ఇచ్చారు. దానికి కాక ప్రేమ ముప్పిరిగొనగా మరో పలక కూడా వేలాడదీస్తాను.
ఓ దాని మీద మీరు పడుకోండి, మరో దాని మీద మహల్సపతి పడుకుంటాడు అన్నాడు. అందుకు బాబా ఇచ్చిన సమాధానం చూడండి. అతను పలక మీద ఎలా పడుకుంటాడు? దేహానికి పూర్తి యోగ్యత ఉన్న వాళ్ళే పలక మీద నిద్రపోగలరు. పలక మీద పడుకోవడం అంత సులభం కాదు. నేను తప్ప దాని మీద ఎవరు నిద్రించగలరు? నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉంచి ఉండే వారికే ఆ పలక మీద పడుకోవడం సాధ్యమవుతుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెల మీద చేయి పెట్టి దగ్గరగా కూర్చోమని మహల్సాపతికి చెప్తూ ఉంటాను. కానీ ఆ పని కూడా అతని వల్ల కావటం లేదు. కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతూ ఉంటాడు. ఈ పలక అతనికి పనికిరాదు. ఈ చెక్క పడక నాకు మాత్రమే. నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేయి పెట్టి చూడు. నాకు నిద్రొస్తే నన్ను లేపు అని నేను ఆజ్ఞాపించినా అతనికి నిద్రొస్తూ ఉంటుంది. అతని చెయ్యి బండరాయిలా బరువెక్కుతుంది. అప్పుడు భగత్ అని పిలవగానే కళ్ళ మీద నిద్ర ఎగిరిపోయి అతను కంగారుగా ఉలిక్కి పడతాడు. భూమి మీద కూర్చోవడమే రాని వారు, ఆసనమే స్థిరంగా ఉండని వారు, నిద్రాదేవి వరించగానే ఓ రాయిలా జడంగా నిశ్చలంగా అయ్యేవారు ఎత్తి మీద ఎలా నిద్రిస్తారు అని అంటూ బాబా సందర్భానుసారం భక్తులపై ప్రేమ వల్ల అదే పనిగా ఇలా అంటూ ఉండేవారు. అపుల్య సంగే దుజియా సంగే. మనం మన శక్త్యానుసారం చేయగలిగినంత చేయాలి. ఇతరులను అలాగే చేయనివ్వాలి. మనం ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించకూడదు. మన కర్మ మనతో వస్తుంది, ఇతరులది ఇతరులతో పోతుంది. సాయినాథుని లీలలు ఎంతో లోతైనవి. హేమాడ్ పంతు ఆయన చరణాలను పట్టుకున్నాడు. ఆయన కూడా కృప చూపించి ఆశీర్వాదం ఇచ్చి అతన్ని తన చింతనలో అఖండంగా పెట్టారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురుచరణ మహిమ అనే పేరుగల 45వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 45వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. సాయిబాబా హయాంలో షిరిడీలో ప్రతి విషయంలోనూ బాబాని సలహా అడగటము, ఆ విధంగా వ్యవహరించడము అనే అలవాటు ఎంతోమంది భక్తులకు ఉండేది. బాబా దేహత్యాగం చేసిన తర్వాత ఆ అవకాశం పోయిందని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఛాయాచిత్రం ముందు చీటీలు వేసి ఆయన సలహా తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ పద్ధతి ఎంతో ప్రాచుర్యం చెందింది. బాబు సాహెబ్ ధూమల్, రఘువీర్ భాస్కర్ పురందరే మొదలైన భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. చెన్నైకి చెందిన పరమ పూజ్య నరసింహస్వామి 1930-40 సంవత్సరాలలో ఇంగ్లీష్లో సాయిబాబా చరిత్రను ఇంకా ఎన్నో పరిశోధనాపరమైన పుస్తకాలను రాశారు. దక్షిణ భారతదేశంలో బాబా ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన కూడా అలాగే చీటీలు వేసి బాబాని అడుగుతూ ఉండేవారు. ఆయనకి ఎంతో యోగ్యము శ్రేయస్కరము అయిన సమాధానాలు లభిస్తూ ఉండేవని ఆయన చరిత్రలో చెప్పబడింది. సరే, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఆలోచించిన సులభమైన ఉపాయం ఉండగా బాబా స్వయంగా ప్రత్యక్షంగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా జనులు తమ కంటే శ్రేష్ఠులు అనిపించిన మరో సాయిబాబా భక్తుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వారి పాదాలపై తలపెట్టి వాళ్ళ ద్వారా బాబాని ప్రశ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కాదు. నేను నా 23 సంవత్సరాల అనుభవంతో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తాను. నిజమైన శ్రద్ధతో ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినప్పుడు బాబా నుంచి యోగ్యమైన సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అయితే దానికోసం క్రింద చెప్పబడ్డ నియమాలని మాత్రం పాటించవలసి ఉంటుంది. 1. ప్రశ్న అడిగేవారు సాయిబాబా ఒక్కరే మనని తరింపచేసేవారు అన్న భావనతో శరణు వెళ్ళవలసి ఉంది. శ్రద్ధ సహనం పెట్టుకోవలసి ఉంది. 2. చీటీలు వేసి ప్రశ్న అడిగి జవాబు వస్తే ఆ విధంగానే వ్యవహరించవలసి ఉంది. జవాబు మనకు నచ్చే విధంగా లేకపోయినా లేదా ఇతరులు వేరే ఏదో కారణం చెప్పి దానికి విరుద్ధంగా వ్యవహరించమని సలహా ఇచ్చినప్పటికీ మొండి పట్టినప్పటికీ మన నిశ్చయం సడలకుండా ఉండాలి. అలా కాకపోతే అసలు ప్రశ్న అడగకపోవడమే మంచిది. 3. జవాబు యోగ్యంగా ఉందా లేదా అన్నది అనుభవంలోనికి రావడానికి ఓర్పు వహించవలసి ఉంటుంది. మొదట్లో ఒకవేళ వ్యతిరేక అనుభవం వచ్చినా భక్తులు కంగారు పడకుండా బాబా చివరికి
మనకు శ్రేయస్సు కలిగిస్తారు అన్న దృఢమైన శ్రద్ధను పెట్టుకోవలసి ఉంది. 4. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్నను అడగకూడదు. బాబా తమ సమాధానాన్ని మార్చుకోరు. 5. ప్రశ్నలను అదే పనిగా చిన్న పొన్న విషయాల కోసం అడిగి బాబాను ఊరికే బాధ పెట్టకూడదు. ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా ముందుకు పోవాలి. ఏ నెంబర్ టికెట్ తీసుకుంటే లాటరీ తగులుతుంది, ఏ గుర్రం పందెంలో గెలుస్తుంది, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా లాంటి ప్రశ్నలు అడగకూడదు. బాబా వీధిలోని జ్యోతిష్కుడు కాదు. వెంటనే ఏ కష్టం పడకుండా డబ్బు పొందడానికి మోసపూరితమైన మార్గానికి ఉత్తేజాన్ని కూడా ఇవ్వరు. సాత్విక వృత్తి కల భక్తులను కష్టాల కొలుము నుంచి రక్షించడానికి, భయంకర సమస్యల నుంచి బయటపడేయడానికి, సంసారంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన మార్గదర్శనం చేస్తారు. విశేషించి ఆధ్యాత్మిక పరమైన ప్రశ్నలకు, పారమార్థిక మార్గంలో సమస్యలకు సమాధానాలు ఆయన ఎంతో ఇష్టంగా ఇస్తారు. 6. ప్రశ్న అడగడం కోసం సిడీకి లేదా ఎవరో శ్రేష్ఠ సాయి భక్తుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ సాయి భక్తుడైనా తమ ఇంట్లో బాబా ఛాయా చిత్రం ముందు ఆయన చరణాలపై చీటీలను పెట్టి ఎవరైనా పిల్లవాడిచే దాన్ని తీయించి బాబా మార్గదర్శనాన్ని పొందవచ్చు. సరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. 46వ అధ్యాయము కాశీ గయ గమనము అలా జన్మ కథనము. సాయిబాబా ఫోటో రూపంలో గయా క్షేత్రానికి వెళ్ళటం, 2 మేకల కథ, జన్మల గురించి చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం, మీ స్మరణ ధన్యం, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీది ఆశతో చేసే కర్మ బంధనాల నుంచి మానవ కోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపము ఇప్పుడు ఒకవేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతుంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్నెవరికీ కనిపించనియ్యరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తులని లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్ళని మీ చరణార విందాల దగ్గర ఉంచుకొని ప్రేమతో మీ హృదయానికి అత్తుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజాతి సహజంగా సంభాలిస్తారు. అలా మీరు సూత్రాలను కలిగిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూస్తే భక్తుల వెనుకే మీరున్నట్లు మా మనసు కనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపజేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమీ చేయనట్లు కనిపిస్తారు. అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికి అర్థం కాదు. అందువల్ల మనము మన శరీరాన్ని, వాక్కుని, మనస్సుని ఆయన పాదాలకు అర్పిద్దాం. నోటితో ఆయన నామాన్ని నిరంతరం స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్న వారి కోరికలు తీరుస్తారు. ఏ రకమైన కోరికలు పెట్టుకొని వారికి మీ శాశ్వత సుఖస్థానాన్ని ప్రాప్తింపజేస్తారు. మీ నామం అలా సుఖకారణమైనది. భక్తులకు అదెంతో సులభమైన ఉపాయము. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణం, తమోగుణం ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తాయి.
క్రమక్రమంగా సత్వగుణం సంక్రమిస్తుంది. దానివల్ల నైతిక ధార్మిక గుణాలు పోగవుతాయి. ఆ ప్రకారంగా ధర్మ ప్రవృత్తి జాగృతమైతే వైరాగ్య రంగాన వెనక నుంచే పరిగెత్తి వస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్చ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురుపదాల్లో లీనమవటమవుతుంది. దాని పేరే గురువుకు సర్వస్వాన్ని అర్పించడం. మనస్సు సాయి చరణాల్లో అర్పించబడిందనటానికి ఒకటే గుర్తు. సాధకులు శాంతి వైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లితమవుతుంది. సప్రేమ ఉన్న గురుభక్తినే ధర్మం అంటారు. అంతటా నేనే ఉన్నాను. అదే జ్ఞానసారం. విషయ భోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యము. సంసారంలో ఉపరమ ఇక్కడే ఉంటుంది. అనన్య జీవభావంతో భక్తిని కలిగి ఉండటం వల్ల శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా ఆధీనంలో ఉంటాయి. అలాంటి భక్తి మహిమ ధన్యం. అలాంటి గురుభక్తి ఉన్న వారికసలు లోటనేది ఏమైనా ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ లెక్క చేయరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గతాధ్యాయంలో దీక్షిత్ భాగవత పఠనంతో 9 మంది యోగుల భక్తి గురించి, సాయిచరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాకాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కళను గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబాచే దగ్గరకు చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్న, దూరంగా భూమండలానికి అవతల ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృత ధారలు వర్షించేవారు. భక్తులు ఎక్కడకు పోయినా అక్కడకు అదెలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధాల లహరిలో మునకలు వేస్తుంది. సాయి నోటి నుండి జాలువారిన మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కు మరలుతుంది. ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తితో భక్తులు స్వానందాన్ని స్వంతం చేసుకుంటారు. అడుగడుగునా చమత్కారం నిండి ఉండే అలాంటి మధురమైన శరత్ చంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకతో కొట్టాడుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగాపూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచనలు జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిశ్చయించబడింది. వడగయ్యాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్ళటానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగాపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలన్న అభిప్రాయంతో ఇద్దరికి వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తర్వాత భక్తుల మక్తమని నానాసాహెబ్ సాయిని పెళ్లికి పిలవాలని ఆయన దర్శనం చేసుకోవటానికి గొప్ప ఉత్సాహంతో షిరిడి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడక్కడే ఉన్నాడు. నానాసాహెబు మసీదుకు వెళ్ళి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని పెళ్లికి తప్పకుండా శ్యామాని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తర్వాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబు కూడా బాబాని వడక్కి రమ్మని ఆహ్వానించారు. అతనితో కూడా బాబా అలాగే అని శ్యామాని వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబు బాబాని స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానమిచ్చారు. కాశీ ప్రయాగ కరుణ్ సత్వర్ శ్యామాచేహి ఏతో అగోదర్ మనీకద్ ఉషీర్ యాచయ. కాశీ ప్రయాగలకు వెళ్ళిన శ్యామ కంటే ముందే వచ్చేస్తాను
అందుకు నాకెంతసేపు పడుతుంది? ఈ మాటలపై వాళ్ళకు కలిగిన అనుభవం చూడ్డానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. సరే, భోజనమయ్యాక మాధవరావు ఇలా అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాశీ, ఉత్తరప్రదేశ్లోని గంగా తీరం హిందూ ధర్మంతో ఎంతో పవిత్రమైన భావించబడే ఈశ్వరుడి క్షేత్రం. ప్రస్తుతం వారణాసి. కాశీ మాత్రం ఎంత దూరం? అతను నందూరాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవడానికి అతడు మసీదుకెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబాని ఇలా అడిగాడు. ఇప్పుడు పెళ్లి వడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసి ఉంది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ, గయా బీహార్ రాష్ట్రంలో గంగా తీరాన ఉన్న పుణ్యక్షేత్రం. అక్కడ పితరులకు అక్షయమైన శ్రాద్ధం పెడతారు. కాశీ, గయా యాత్ర చేసుకోవాలని మనసు కనిపిస్తుంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్నా, కాశీ, గయా యాత్రలు చేసి రానా? బాబా మాధవరావుకి వెళ్ళి రమ్మని ఆనందంగా అనుమతి ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు. అనుచితమైన నువ్వు మాత్రం నన్నెందుకు అడుగుతావు? ఏ ప్రయత్నం లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. సరే, అలా అనుమతి లభించింది. మాధవరావు గుర్రబండి చేసుకొని కోపర్గాం దారి పట్టాడు. దారిలో అప్పా కోతే కలిశాడు. తన మనుమరాల్ని తీసుకురావడానికి అతడు చాంద్వడ్ వెళ్తున్నారు. కాశీయాత్ర మాట విని అతడు బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుణ్ణి వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పా కోతేకి ఆలోచించవలసిందేముంది? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అతడు వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పా పాటిల్ ధనవంతుడే. అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బు లేదు. అందుకని కాశీ వెళ్ళడం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగిందతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వారితో పాటు పుణ్యకర్మ చేయాలి. మాధవరావు లాంటి తోడిని సార్థకం చేసుకోవాలి అని అప్ప మనసులో ఉంది. సరే, అప్ప ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతను వెంట పెట్టుకొని కాశీయాత్ర చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరూ నాగపూర్లో వడుగు వేడుకకు వెళ్ళారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకలకి వెళ్ళారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలు ఇచ్చాడు. నానాసాహెబ్ వియ్యంకుడు శ్రీమద్ జటారు, అతను కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురుబంధువు వద్ద, మాధవరావు వద్ద ప్రేమపూర్వకంగా మీరంతా ఇచ్చిన డబ్బు పోగైంది. కాశీ మంగల్ఘట్ వద్ద బంగారు రేకుల్లో పొదిగిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి జటారు యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జటారే యజమాని. అతను 2 పుణ్యస్థలాల్లో ఆదర్శ సత్కారాల ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమాస్తా మీద పెట్టాడు. మాధవరావు, అప్పా కోతే గ్వాలియర్ నుంచి మధురకు వెళ్ళారు. వెంట పలాస్పా, ఇనాందారు, ఓగే, నానాసాహెబ్ తోడల్లుడు బినీవాలే, నానాసాహెబ్ అల్లుడు, అందరికన్నా చిన్న కూతురు ద్వారకామాయి భర్త పెందర్కర్ కూడా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతే పాటిల్ అక్కడి నుంచి ప్రయాగ, ప్రస్తుతం అలహాబాదు, అక్కడ పవిత్ర గంగాయముల సంగమం ఉంది, వెళ్ళి తర్వాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులున్నాడు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరు గయాకు బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు
గయలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లోకి వచ్చి ఆగేసరికి రాత్రయింది. ఇద్దరూ అప్పుడు అక్కడే ఓ ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి అంటే గయ క్షేత్రంలోని యాత్రికులచే సంకల్పం చెప్పించి వాళ్ళిచ్చిన దక్షిణ మీద జీవనం కొనసాగించే బ్రాహ్మణ పండ వచ్చి ఇలా అన్నాడు: యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు: ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానమిచ్చాడు: అక్కడి దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ ఇలా లేనే లేదు. నాతో పాటు మీరు ఏ శంక లేకుండా పదండి. సరే, వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళక్కడికెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకుపోయింది. గయ లాంటి చోట బాబా పటం కళ్ళకు కనిపిస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణం లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది, తమ యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తింది అనుకుని గయ మనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరిలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాపై విశ్వాసం లేకపోతే వీరిని అందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికే కళ్ళంట నీళ్ళెందుకు పెట్టుకుంటారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయ మనిషి ఆ రకంగా నక్సెప్ప చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని వచ్చే శ్యామ కంటే ముందే వస్తానని బాబా అంతకు ముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికి ఎంతో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాటు నుంచి దూకిన ఆనందాశ్రువులు వెల్లువలై పారాయి. దేహం రోమాంచమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయ మనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకొని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయ మనిషిని ఇలా అడిగాడు: ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, అయిన చమత్కారాన్ని గయ మనిషి మాధవరావుకి చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్లు జీతానికి ఉన్నారు. మణ్మాడు, పుణతాంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలుగచేయడమే ఆ గయ మనిషి నిత్య వృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయ మనిషి షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములు అన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకు నమస్కరించాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకి వేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబాను అడిగి దాన్ని అతనికి ఇచ్చాడు. అదే అప్పటి చిత్రపటమని, అతనే ఈ గయ వ్యక్తి అని మాధవరావుకి గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘ కాలం తర్వాత అతనితో నన్ను ఎలా కల్పించారు? వాస్తవానికి
12 సంవత్సరాల నాటి కథెక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామకు గుర్తొచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయ వ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకీలో కూర్చొని శ్యామను ఏనుగుపై కూర్చోబెట్టాడు. విష్ణు పాదాల వద్దకు వెళ్ళి వెంట పూజా సామాగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే, బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలా అయితే బాబాకి తమ భక్తులపై మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులని కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి వల్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లండీబాగ్ నుంచి మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశ్యమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకొని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంత ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరు గల భక్తుడి దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఒకసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావడం చూసి అందరికీ ఆశ్చర్యమనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పశుయోనుల్లో జన్మించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి ఆయన మనో హిమవత్ పర్వత సానువు ద్రవించింది. వాటి వల్ల ప్రేమ వెల్లువై ఉలికింది. వాటిని దగ్గరకు తీసుకుని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యమనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబాకి గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వాకీలం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు. దానికోసం బాబా అలా ఎంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి గేయి ప్రాణి వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువు కొనటం, ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఆ పనిని వారించారు. 2 రూపాయల వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరు బాబాపై దోషం మరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగయ్యారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించినా బాబాపై దోషారోపించిన బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబానిలా అడిగారు, ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా.
కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళెంత పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి. బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యం అసలు చలించలేదు. పరమశాంతితో ఉన్న ఆ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలీదో, ఎవరు సదా పరమశాంతినే అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతుడినే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాలను గురించి విచారించడంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుటకు రాణిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే బండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేనెట్లు వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణజ్ఞాన స్వరూపులో, వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగిపొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేనెందుకు పోగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చిశనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందలోనికి తిరిగి పంపేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री नाथ शरद बाबू जी की जय। శ్యామ కానీ మరెవరైనా కానీ ఆయనకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పడం ఏమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందడం చూసి బాబా, ఇక మేకలని వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకోనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాత్యా మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకు ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపజేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకి ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సు ఒకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్యలోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే కానీ డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైనది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరికొకరికి తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్ ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండో వాడిని పడేశాడు. రెండో వాడు ఒక్కసారిగా గొడ్డల వేటు వేసి తన సోదరుని చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నం అయ్యి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపయ్యాక వారి ప్రాణాలు పోయి వారి ఇద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకు సంబంధించిన ఈ కథంతా
నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్ళపై ప్రేమ కలిగింది. కనుక జోబీలోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటి యజమాని దగ్గరకు పంపేయడానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకి పరుగులు పెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గుళికలే. హేమాడ్ పంత్ సాయి చరణాల్లో వినయంగా అయ్యి శ్రోతలకి విన్నపం చేస్తున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप माई.
रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba,
బాబా సాయి 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 బాబా